సో సెట్స్లో నేను ఫస్ట్ అంతా నాకు డార్క్ మేకప్ ఉన్నది చేశారు అందులో. పీపుల్ వర్ లైక్ పక్కలమ్మా పక్కల యా మూవీలో లైక్ ఏంటి ఇలా ట్రీట్ చేస్తారు అంటే డార్క్ స్కిన్గా ఉంటే ఇలా ట్రీట్ చేస్తారా అని నేను ఎక్స్పీరియన్స్ చేసి నేను సెట్లో కూర్చొని ఏడుస్తుంటే దట్ ఈస్ హౌ నరేష్ గారు ఇస్ లైక్ మై ఫేవరెట్ యాక్టర్. ఐ కీప్ టెలింగ్ హిమ్ ఆయన చాలు యూఆర్ సేయింగ్ ఇట్ జస్ట్ బికాస్ యూఆర్ యాక్టింగ్ విత్ మీ అంటారు. బట్ ఐ రియలీ కమ్ టు యాక్టింగ్ ఐ ఫర్గెట్ హూ అవతల ఏ యాక్టర్ ఉన్నారనేది కాదు, నాకు ఆ క్యారెక్టర్తో ఇంతవరకు ఈ లిమిట్స్ పుష్ చేయొచ్చు. నేను హార్డ్ వర్క్ విల్ నెవర్ గో వేస్ట్ డెఫినెట్గా, అది నేను ఎప్పుడు బిలీవ్ చేశాను. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఫిల్మ్లో, అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయన్నమాట. సో అది ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ఫిల్మ్ నుంచి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సాక్షి. నేను అంజలి. 100% కాదు 200% ఎఫర్ట్స్ పెట్టి చేయాలి అనుకుంటుంది, అంతగా మోల్డ్ అవుతుంది క్యారెక్టర్ గురించి తను. సో ఆ టాలెంట్ కాకుండా స్పెషల్ టాలెంట్స్ కూడా ఉన్నాయి. సో డాక్టర్, అలాగే రైటర్, డైరెక్టర్ అంటే ఫ్యూచర్లో. సో ప్రజెంట్ 12A రైల్వే కాలనీ అర్థమైంది కదా. ప్రజెంట్ హీరోయిన్ మనతో ఉన్నారు, కామాక్షి భాస్కర్లా. మాట్లాడదాం. నమస్తే, ఎలా ఉన్నారు? ఆఫ్టర్ 4 years. నిజంగా ఆయన గుర్తుపెట్టుకున్నారు. మరి మై ఫస్ట్ ఇంటర్వ్యూ విత్ సాక్షి వాజ్ విత్ యూ, సో ఆఫ్ కోర్స్ ఐ విల్ రిమెంబర్. ఇప్పుడు ఎవరు చప్పట్లు కొట్టలేదు, సంతోషం. సో నిజంగా హ్యాపీ అనిపిస్తుంది. అంటే అప్పటి నుంచి మీరు అంచెలంచెలుగా ఎదిగారు బాగా. ఆ రోజు మనం మాట్లాడినట్టు ఓ క్యారెక్టర్లో ఇలా ఉంది కదా అని మీరు చూస్తేనేమో క్యారెక్టర్ కొద్దిగా ఎందుకు అని అంటే లేదు, నాకు ఏ క్యారెక్టర్ ఉన్నా నేను ఆ క్యారెక్టర్లో అంతగా మోల్డ్ అవుతాను, అంత ప్రిఫరెన్స్ ఇస్తాను, నేను ఆ క్యారెక్టర్ అలా చేస్తుందంటే నేను అలాగే చేస్తాను. ఇప్పటికీ అలాగే అదొక్కటే మైండ్లో పెట్టుకున్నారా లేదా ఏమన్నా చేంజ్ అయిందా? అది ఎప్పుడు ఉంటుంది, దట్స్ లైక్ ఫౌండేషన్ అనమాట. సో దట్స్ ఆల్వేస్ దేర్. క్యారెక్టర్ ఎలా ఉంటే అది అలా ఉంటుందంటే అలా బిహేవ్ చేయడం అనేది ఇట్స్ లైక్ అ బేసిక్ థింగ్ ఫర్ అన్ యాక్టర్. వాట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఐ వాంట్ టు డూలో కొంచెం షిఫ్ట్ అయితే వచ్చింది, బికాస్ అప్పుడు ఐ వాజ్ స్టార్టింగ్, ఐ డోంట్ నో ది పారామీటర్స్, ఒక క్రైటీరియా ఆర్ స్టాండర్డ్స్ ఏం లేదు ఫర్ మీ. జస్ట్ ఆ క్యారెక్టర్ టు క్యారెక్టర్ ఐ వాజ్ ట్రావెలింగ్. నౌ ఐఎమ్ స్లోలీ ట్రైంగ్ టు మెచ్యూరిటీ. సో ఇంకా ఇప్పుడు పెరుగుతుంది. ఐ మీన్ నాకు కూడా కొత్తే కదండి ఇండస్ట్రీ. సో ఐఎమ్ ఆల్సో లెర్నింగ్ విత్ ఎవ్రీ ఫిల్మ్, ఎవ్రీ ఎక్స్పీరియన్స్. సో ట్రైంగ్ టు క్యూరేట్ అండ్ పుట్ ఇన్ ఆల్ మై లెర్నింగ్స్ ఇన్ టు ఎవ్రీ ఫిల్మ్. సో 12A రైల్వే కాలనీ, సో ఎలా ఎంటర్ అయ్యారు? బాగుంది, కొత్తగా ఉన్నారు, కొత్తగా చూస్తున్నాం. సో అంటే ఎలా ఎంటర్ అయ్యారు? దట్టు మీరు మారేడుమిల్లిలో చేశారు, తర్వాత ఇప్పుడు ఆ స్టేజ్కి మీరు ఎక్కాలనుకున్న స్టేజ్కి ఎక్కారు. సో ఏంటి మీ ప్లాన్స్? అలాగే 12A గురించి. 12A గురించే ఎక్కువ చెప్పాలి నేను, బికాజ్ ఐ థింక్ లాస్ట్ ఇయర్ నవంబర్ ఆర్ డిసెంబర్ ది స్క్రిప్ట్ వాజ్ రెడీ వెన్ వీ వర్ లైక్ జస్ట్ వెయిటింగ్ టు షూట్ అనమాట. వీ వర్ వెరీ ఎక్సైటెడ్ విత్ ది అవుట్పుట్, ఎలా అయితే వచ్చింది అండ్ అది స్క్రీన్ పైకి తీసుకురావాలి అనేది. అండ్ ద మినిట్ నరేష్ గారు హర్డ్ ది స్క్రిప్ట్ అండ్ హీ వాజ్ వెరీ ఎక్సైటెడ్. చాలా బాగుంది, నాకు చాలా డిఫరెంట్ జాన్రా అండ్ ఒక తెలంగాణ స్లాంగ్లో నేను ఇప్పటివరకు కూడా ట్రై చేయలేదు. So he took it as a challenge, and నాకు కూడా I have never played a lead next to actors like Naresh garu. Yeah, recent release I had with Naveen Chandra garu. So ఆ టైంలోనే ఇది కూడా ఓకే అయింది యాక్చువల్లీ. So for me it was exciting on a career aspect, and very థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఫిల్మ్లో. ఎగ్జాక్ట్లీ. సో అనిల్ గారి రైటింగ్స్లో నాకుంది, అనిల్ గారి రైటింగ్స్లో యూ కెన్ ఎక్స్పెక్ట్ దాట్. అంటే అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయన్నమాట. సో అది ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ఫిలిం నుంచి. అండ్ బ్యూటిఫుల్ సాంగ్స్ వీ హ్యాడ్. ఆల్రెడీ ఒకటి విన్నారు మీరు, డూయట్స్ అంటే 3 songs ఉన్నాయి ఇందులో. సో ఒకటి ఆల్రెడీ మీరు వినేసారు మొన్న. సో 2 more songs you'll hear before the release itself. We had good cinematography, good locations, మంచి peppy numbers ఉన్నాయి. లొకేషన్స్ ఇక్కడ mostly we shot here, and they went to Uttarakhand. So yeah,
సో కొన్ని హిల్లీ ఏరియాస్ అండ్ మంచు కొండల మధ్యలో తీయాల్సినవి కొన్ని మీరు ఆల్రెడీ టీజర్లో చూసుంటే యా చేశారు. సో ఇట్ వాస్ బ్యూటిఫుల్. ది హోల్ ఎక్స్పీరియన్స్ వాజ్ ఫన్ అనమాట. అంటే ఆల్రెడీ ఒక సైడ్ నా లైక్ నేను ఆల్రెడీ కలిసి జర్నీ చేసిన టీం అందరూ ఉన్నారు, ఇంకొక సైడ్ ఇట్స్ న్యూ పీపుల్ సెట్ ఆఫ్ పీపుల్. సో దట్ బ్లెండ్ వాజ్ నైస్. సో మీరు అంటే ఇదివరకు చెప్పానంటే ప్లాన్స్ అన్నాను కదా, ఒక స్టేజ్కి అయితే అంటే మీరు అనుకున్న స్టేజ్కి తర్వాత ఇంకా రాలేదు. అది ప్రాసెస్లో ఉంది, ఇక్కడ వరకు అయితే వచ్చేసారు కదా. ఐఎమ్ హ్యాపీ అండి. ఐ థింక్ హార్డ్ వర్క్ విల్ నెవర్ గో వేస్ట్ డెఫినెట్గా. అది నేను ఎప్పుడు బిలీవ్ చేశాను అండ్ నా బిలీఫ్ సిస్టమ్ని ఎప్పుడు నా ఎక్స్పీరియన్సెస్ బ్యాకప్ చేస్తూ వచ్చాయి. సో ఐఎమ్ హ్యాపీ దట్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు వర్క్ మోర్ హార్డ్ టు రీచ్ వేర్ ఎవర్ ఐ వాంటెడ్ టు రీచ్. సో యా, అంతకన్నా ఏం చెప్పలేను. సో మీరు ఇప్పటివరకు చేసిన మూవీస్ అన్నిట్లో కూడా ఒక్కొక్కటి అంటే మీరు ప్లే చేసిన క్యారెక్టర్ ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఉంది, అంటే ఒకదానికి ఒకటే మ్యాచ్ కాకుండా అంటే మీరు అది చూసుకున్నారు బాగా. ఆ తర్వాత పొలిమేర 2 నుంచి మీ యాక్టింగ్ స్కిల్స్ అంటే బయటపడి అంటే జనాలకి ఆడియన్స్కి. సో అక్కడి నుంచి ఇంకా ఎక్కువ కూర్చున్నారు మైండ్లో. తర్వాత దీనికి అంటే ఇప్పుడు కొన్ని స్టోరీస్ అనుకున్నప్పుడు పర్టికులర్గా కొన్ని క్యారెక్టర్స్ మైండ్లో వచ్చేస్తాయి. ఇలాంటి స్టోరీస్ పొలిమేర అంటే ఏం చెప్తారు అంటే మీరు ఓన్లీ దానికే అలా ఏమన్నా అనుకుంటున్నారా, లేదంటే జానర్ లేదా ఏ జానర్ అయినా ఓకే? In the industry it's quite common అండి, when you do a particular role or particular genre and if it has a success rate, ఇమీడియట్గా ఆ జానర్స్లో మనల్ని క్యాస్ట్ చేయడం అనేది అది ఇంట్యూటివ్గా వచ్చేస్తుంది అందరికీ. మేబీ నేను ఫ్యూచర్లో అలానే చేస్తానేమో, ఐ డోంట్ నో. బట్ బ్రేకింగ్ దాట్ ప్యాటర్న్ కంప్లీట్లీ యాక్టర్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో రైట్ నౌ యా ఐ నో దిస్ ఈజ్ ఆల్సో థ్రిల్లర్ పొలిమేర లాగా. బట్ ఇందులో ఒక క్యూట్ లవ్ స్టోరీ ఉంది ఆరాధనకి కార్తిక్కి. సో దట్ వాజ్ మై పాయింట్. యా ఆరాధన యా. సో సాంగ్ కూడా ఫస్ట్ లవ్ సాంగ్ అదే చూసారు కదా, హౌ కార్తిక్ ఇస్ అడ్మైరింగ్ ఆరాధన పైనే ఉంటుంది సాంగ్ అంతా. సో దట్ వాజ్ మై క్యాచ్ ఈ ప్రాజెక్ట్కి. జాన్రా అది నేను చూడలేదు. అండ్ అఫ్ కోర్స్ అనిల్ గారు అండ్ అఫ్ కోర్స్ నాని గారు అండ్ అల్లరి నరేష్ గారు. సో there's no looking back, అంటే నో చెప్పడానికి రీజనే లేదు. ఫర్ సంబడీ హూ హ్యాస్ కమ్ ఫ్రమ్ నథింగ్, it is a great wonderful opportunity. I don't have I'm not in a space to say same thriller kada nenu cheyanu. ఎక్కడ అట్రాక్ట్ అవుతున్నారు తెలుసా చెప్పనా మీకు? your eyes. Thank you. సో అంటే ఎక్స్ప్రెషన్స్ బాగా ఇంకా బాగా పలకాలంటే కొంచెం ఐస్ చిన్న కూడా బాగా పలకాలి, అదే పెద్దగా ఉంటే కొద్దిగా పలికినా అలా కనిపిస్తాయి. మేబీ నేను అనుకుంటున్నాను అలా అని చెప్పేసి. సో ఒక రైటర్గా డైరెక్టర్గా మీకే తెలియదు మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు. సో ఇప్పుడు పొలిమేర 2 హిట్. సో ఇక్కడికి వచ్చేసరికి లోడింగ్ అవుతుంది. చెప్పండి. సారీ. ఓకే. సో మీరు అంటే అక్కడ సక్సెస్ అందుకున్నారు కదా, తర్వాత ఒక సక్సెస్ మన ఖాతాలో పడిందంటే ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ కొంచెం ఆలోచించి అంటే అలా ఏమన్నా దట్ ఈస్ కామన్. అది ఆలోచించకపోతే there is no point of me being here. I cannot be dumb just because I started dumb. I can't be dumb all the time. అంటే obviously అంటే dumb in the sense there are certain elements which we have to consider when your career graph is growing. సో నేను ఆలోచించను, నేను ఎలా పడితే అలా చేస్తాను అంటే ఇట్ విల్ నాట్ వర్కౌట్. నాకైనా కదా ఎవరికైనా వర్కౌట్ అవ్వదు. సో దట్ కేర్ఫుల్నెస్ హ్యాస్ కమ్ నౌ. బట్ ఐ డోంట్ వాంట్ టు ఆల్సో సౌండ్ షాలో ఆర్ లుక్ షాలో ఆన్ స్క్రీన్. జస్ట్ ఓకే డాన్స్ నెంబర్స్ ఉన్నాయి, హీరో పక్కన హీరోయిన్ రోల్స్ వస్తున్నాయి కాబట్టి చేసుకుంటూ వెళ్ళిపోతా. ఐ డోంట్ ఈవెన్ వాంట్ బీ దట్ కైండ్ ఆఫ్ యాక్ట్రెస్. ఐ జస్ట్ వాంట్ స్ట్రైక్ ద బ్యాలెన్స్. ఐ నో ఇట్స్ టఫ్ బట్ చూద్దాం ఎంతవరకు లక్ ఉందో. సో అంటే జనరల్గా ఏ జానర్ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారా? అన్నీయా లేదంటే
పర్టికులర్గా ఈ జానర్ నాకు స్లైస్ ఆఫ్ లైఫ్ ఫిల్మ్స్ చాలా ఇష్టం. ఇప్పుడు రీసెంట్గా అనగనగా వచ్చింది. అండ్ నాకు కామెడీ ఫిల్మ్స్ చాలా ఇష్టం. నాకు జంధ్యాల గారి ఫిల్మ్స్, ఈవీవి గారి ఫిల్మ్స్, పెద్ద వంశీ గారి ఫిల్మ్స్ చాలా ఎక్కువ చూసేదాన్ని. సో దట్ ఈస్ హౌ నరేష్ గారు ఇస్ లైక్ మై ఫేవరెట్ యాక్టర్. ఐ కీప్ టెలింగ్ హిమ్. ఆయన చాలు యూఆర్ సేయింగ్ ఇట్ జస్ట్ బికాస్ యూఆర్ యాక్టింగ్ విత్ మీ అంటారు, బట్ ఐ రియలీ లవ్ హిమ్ ఫర్ ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ హి డిడ్. సో కామెడీ ఫిల్మ్స్ నేను చాలా ఎంజాయ్ చేస్తాను. స్లైస్ ఆఫ్ లైఫ్ ఫిల్మ్స్ డెఫినెట్లీ. ఓకే. సో కామెడీ అది చూడాలైతే మీలో నెక్స్ట్ మూవీస్. ఈ ఇంటర్వ్యూస్ ద్వారా నేను డైరెక్టర్స్ అందరికి రిక్వెస్ట్ చేసుకునేది, ప్లీజ్ నన్ను కామెడీ ఫిల్మ్స్ లో తీసుకోండి. ఐ హ్యావ్ అ వెరీ గుడ్ టైం, కామెడీ టైం. సో ఇప్పుడు ఇందాక మీరు అన్నారు కదా అల్లరి నరేష్ గారు అంటే కామెడీలు మీకు బాగా ఇష్టం అని. సో తనతో యాక్ట్ చేసేటప్పుడు అంటే ఆ షార్ట్లో అంటే మీకు అట్ ది టైం అంటే మీ మైండ్ సెట్ ఎలా ఉంది, ఏం ఫీల్ అయ్యారు? అలా అంటే వెన్ ఐ కమ్ టు యాక్టింగ్ ఐ ఫర్గెట్ హూ అవతల ఏ యాక్టర్ ఉన్నారు అనేది కాదు. నాకు ఆ క్యారెక్టర్తో ఇంతవరకు ఈ లిమిట్స్ పుష్ చేయొచ్చు నేను. అంతగా ఎలా ఉంటుంది మీ ప్రాసెస్? ఐ డోంట్ నో. ఐ థింక్ దట్స్ బికాస్ ఆఫ్ థియేటర్. ఐ గాట్ దట్. ఎదురుగుండా ఎవరున్నా సరే I forget the person. I only so I only try to figure out what can this character do with that character. ante entavaraku aa boundaries క్రాస్ చేయకుండా ఆ స్టోరీలో ఉంటూనే ఎంతవరకు చేయొచ్చు అనేది ఒకటే ఉంటుంది. ఐ ఫర్గెట్ అది ఎదురుగుండా అల్లరి నరేష్ గారు ఉన్నారా ఇంకెవరైనా ఉన్నారా మర్చిపోతాను. మంచిదే కదా. యాక్చువల్గా అంటే ఇప్పుడు మీరు రీసెంట్ అంటే మీరు లైలాలో కూడా చేశాను. సో అక్కడ చాలా ఇన్నోసెంట్గా చాలా బాగా అనిపించారు. మేకప్ అది ఒక డీ గ్లామర్. అంటే ఇప్పుడు మనం ఒక కెరీర్ ని బిల్డ్ చేసుకోవాలంటే ఇంకా అలాగే అనుకుంటారేమో అలాంటి క్యారెక్టర్స్ ఆల్రెడీ అనుకుంటున్నారు. పీపుల్ డోంట్ నో హౌ ఐ లుక్ అండ్ హౌ ఐ స్పీక్. ఎవ్రీబడి థింక్స్ ఐ లుక్ లైక్ లక్ష్మి. అది మేకప్ ఇది మేకప్ కాదు అనేది వాళ్ళకి అర్థం కాదు. అది మరీ చాలా ఇదిగా చూపించారు కదా. అంటే ఎలా ఉండింది అంటే మీరు ఎలా యాక్సెప్ట్ చేశారు? అంటే నరేషన్ చేసేటప్పుడు ఒకలా ఉంటుంది కదా, బట్ సెట్స్కి వెళ్ళి మనం యాక్ట్ చేస్తున్నప్పుడు I actually cried the very first day. I'll tell you why doing that character was important for me. డార్క్గా ఉంటే అంటే డిస్క్రిమినేషన్ అది ఇది అంటారు కానీ ఇట్ ఎగ్జిస్ట్ అండి. దెర్ ఇస్ నో డినయల్ లేదు అనేసి. ఇట్ ఈస్ రిఫ్లెక్టెడ్ ఇన్ ఎవ్రీ పాత్ ఆఫ్ అవర్ లైఫ్ మీరు చూస్తే. సో సెట్స్లో నేను ఫస్ట్ అంతా నాకు డార్క్ మేకప్ ఉన్నది చేశారు. అందులో పీపుల్ వర్ లైక్ పక్కలమ్మా పక్కల యా మూవీలో లైక్ ఏంటి ఇలా ట్రీట్ చేస్తారంటే డార్క్ స్కిన్గా ఉంటే ఇలా ట్రీట్ చేస్తారా అని నేను ఎక్స్పీరియన్స్ చేసి నేను సెట్లో కూర్చొని ఏడుస్తుంటే డైరెక్టర్ వచ్చి యా లైక్ ద డిస్క్రిమినేషన్ ఇస్ టూ రియల్. ఇట్ ఈస్. అండ్ పీపుల్ ఇప్పుడు ఎవరైనా లేదు అన్నారంటే దెబ్బలు పడతాయి మీ అందరికీ. ఇట్ ఈస్ దేర్. And the very fourth day, fifth day shoot, we were doing the other complete affair makeup thing, and suddenly people were like, "Madam, మీరు పొలిమేరలో యాక్టర్ మొన్న 3 రోజులు కూడా ఉన్నది నేనే కదరా. Why did you treat me like shit?" అనుకున్నాను నేను. So I have experienced that, and Ram came to me like, ఎందుకంత పర్సనల్ తీసుకుంటున్నావు అంటే దట్ ఈస్ మై క్యారెక్టర్. ఆల్రెడీ ఆ క్యారెక్టర్ డార్క్గా ఉందని ఫీల్ అవుతుంది. దానివల్ల షీ వాంట్స్ టు డూ ద ట్రాన్స్ఫర్మేషన్ అండ్ పీపుల్ యాక్చువల్లీ ట్రీటెడ్ మీ దట్. అది మేబీ సమ్వేర్ ఇట్ ట్రాన్స్లేటెడ్ ఆన్ స్క్రీన్ అనుకుంటా, దట్ ఇన్సెక్యూరిటీ అండ్ ఎవ్రీథింగ్. బట్ బాగుంది క్యారెక్టర్. అలా అనుకున్నా కానీ బాగుంది. తర్వాత అక్కడ మ్యారేజ్లో కూడా మీకు అది మరీ ఘోరం. యాక్చువల్లీ పీపుల్ సెడ్ వెరీ డిస్క్రిమినేటింగ్ ఎందుకు ఇలా చేశారని. ఈ రోజుకి బయట అవుతుంది. అండ్ దట్ హోల్ క్యారెక్టర్ వాజ్ టేకెన్ ఫ్రమ్ అ రియల్ ఇన్సిడెంట్ విచ్ హ్యాపెండ్ ఇన్ చెన్నై. రియల్గా చెన్నైలో అయింది. సో అది రియల్ నుంచే తీసుకున్నారు. పీపుల్ ఏంటంటే బట్ విశ్వక్ గారు చెప్పలేదు, నేను అడిగాను. అవునా, అయింది అది. సో యా పీపుల్ డోంట్ లైక్ అంటే మనకి నిజాన్ని కళ్ళ ముందు ఇలా చూపిస్తే తీసుకోవడం కొంచెం కష్టమేమో. సో దట్ డిస్క్రిమినేషన్ ఇస్ హ్యాపెనింగ్ ఈవెన్ టుడే. ఐ మైసెల్ఫ్ ఐఎమ్ డస్కీ కాంప్లెక్స్ ఉంది నాకు, ఐఎమ్ లైక్ వీటిష్ కాంప్లెక్స్లో ఉంటాను నేను. సో ఈ టోన్కే నేను అప్పుడప్పుడు డిస్క్రిమినేషన్ ఫేస్ చేస్తాను. సో వెన్ పీపుల్ సే దిస్ ఆల్ బుల్షిట్ ఈ రోజుల్లో కూడా ఉన్నాయి. సో డోంట్ సే ఇట్స్ నాట్ దేర్ అంటే అట్లా అనుకోవద్దు అంట. సో అర్థమవుతుంది. ఓకే. సో ఇప్పుడు ఒక్కొక్క మూవీలో ఒక్కొక్క ఎలిమెంట్ స్ట్రాంగ్లీ ఉంటుంది. స్ట్రాంగ్గా డైరెక్టర్ ఒక ఎలిమెంట్ పెట్టి ఉంటారు. అంటే ఈ మూవీలో అంటే థ్రిల్లర్ అని మీరు చెప్పారు. మిగతా అంటే ఎక్కడ ఆడియన్స్ అలా
కనెక్ట్ అవుతారంటే ఇది మై పర్సనల్ ఫేవరెట్ ఇస్ ఇంటర్వెల్ సీక్వెన్స్. అక్కడ ఆడియన్స్కి మైండ్ అంటే దే రియలీ నీడ్ ఏ బ్రేక్. సో అంత హింట్ అయితే నేను ఇవ్వగలుగుతాను. సో అక్కడి నుంచి ఆడియన్స్ చాలా హుకింగ్గా ఏంటి ఏంటి ఏమైంది అనేది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో దట్ అది సో లీక్ చేశాను కొద్దిగా పేపర్ చూసుకోండి మరి. చిన్నదే. సో అంటే మీరు డాక్టర్ దేనికి స్పెషలిస్ట్? ఐఎమ్ జనరల్ ఫిజిషియన్. ఐ వర్క్డ్ యాజ్ అ జనరల్ ఫిజిషియన్. అందరు ఇప్పుడు డాక్టర్స్ అందరు యాక్టర్స్ అయిపోతున్నారు. లైక్ శ్రీలీల గారు, మీరు. సో అలా రెండు తను అవుతా యాక్టర్ అవుతా ఫినిష్ చేసుకున్నారు. నేను ఆల్రెడీ ఫినిష్ చేసుకొని వర్క్ చేసి దెన్ అయ్యాను. డాక్టర్గా చేసి ఓకే మీరు వర్క్ చేసి తర్వాత క్విట్ చేసి క్విట్ చేశారు. ఎందుకు అంత ప్యాషన్ అంటే చెప్తారు? అంటే ఎలా ఎలా వచ్చింది అసలు ఆ ఇంట్రెస్ట్ మీకు? అంటే చెప్పాను కదా, ఐ జస్ట్ ఫెల్ట్ వెన్ ఐ వాస్ డూయింగ్ థియేటర్ ఐ హ్యాడ్ దిస్ ఫీలింగ్ ఇన్ సైడ్. ఒక ఫుల్ఫిల్మెంట్ ఫీలింగ్ వస్తుంది కదా ఏదైనా మనం అచీవ్ చేసినప్పుడు ఏదైనా చేసినప్పుడు సంతృప్తిగా అనిపిస్తుంది కదా, ఆ ఫీలింగ్ వచ్చింది. ఐ జస్ట్ వెంట్ విత్ ద ఫీలింగ్ అంటారు. ఆబ్వియస్లీ ఇంత కష్టపడి చదివి డాక్టర్ చేసింది ఎందుకు అనేది ఆబ్వియస్లీ ఉంటుంది. బట్ అదే చెప్తాను కదా, కొన్నిటికి టైమే ఆన్సర్ ఇస్తుంది. సో మరి ఈ స్పెషల్ టాలెంట్స్ రైట్ ఒకళ్ళు డైరెక్షన్ చేస్తాయి అంటే ఎవ్రీబడి ఆర్ టాకింగ్ అబౌట్ మై డైరెక్షన్స్. ఒకవేళ అంటే హీరోయిన్ దగ్గర ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. అదే వీఆర్ కల్చరలీ వెరీ కండిషన్డ్. లైక్ వీళ్ళే అబ్బాయి అంటే మన ఇండస్ట్రీలో కూడా ఎక్కువ మేల్ ఫిగర్సే ఉన్నారు కదా, ఫీమేల్ వెరీ ఫ్యూ పీపుల్. సుధా కొంగరేన్ గారు, యూ కెన్ నందిని గారు, యూ కెన్ జస్ట్ నేమ్ దెమ్, ఫింగర్స్ పైన లెక్క పెట్టచ్చు. సో వీఆర్ టూ కండిషన్ దట్ వీళ్ళకే ఆ టాలెంట్స్ ఉంటాయి, వీళ్ళే చేయగలుగుతారు అనేది కండిషనింగ్ అయిపోయింది, అంతకుమించి ఏం లేదు. సో వాట్ అబౌట్ రైటర్? రైటర్ ఈ ఫిలిం రైటర్ అనిల్ గారు. ఏం చెప్తారు? ఏం చెప్తాను నేను ఆయన గురించి చెప్పేంత పెద్దదాన్ని అయితే కాదు. హీ ఈజ్ మై మెంటర్. హీ హ్యాస్ టు టెల్. ఆయన నా గురించి ఏమైనా చెప్తే దొంగచాటుగా కూర్చొని వింటాను నా గురించి ఏం చెప్తున్నారు అని. కానీ ఐ లెర్న్డ్ లాట్ ఫ్రమ్ హిమ్. సో హీస్ మోర్ లైక్ అ ఫ్యామిలీ. వర్క్ స్పేస్లో కలిసిన ఇఫ్ దెర్ ఈస్ ఎనీ పర్సన్ ఇన్ వర్క్ స్పేస్ హూ ఇస్ ఆల్సో ఫ్యామిలీ, ఇట్స్ అనిల్ గారు. అది చాలా ఇంటర్వ్యూస్లో నేను చెప్పాను, ఆ బాండ్ మీకు కనిపిస్తూనే ఉంటుంది మేము ఇద్దరం ఎక్కడ ఉన్నా సరే. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? సో డెకాయిట్ ఆల్రెడీ మొన్న టీజర్లో యూ హవ్ సీన్ కామాక్షి భాస్కర్లా వచ్చింది పేరు. సో దట్స్ దేర్. అది కాకుండా దిస్ వన్ గుడ్ అండ్ వెరీ యూనిక్ కాన్సెప్ట్తో ఒక ఫిలిం వస్తుంది. బట్ ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్ హ్యాస్ టు గివ్ ది అఫీషియల్ అనౌన్స్మెంట్. సో ఐఎమ్ వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దట్ ఫిలిం. ఐఎమ్ వర్కింగ్ రియలీ హార్డ్. ఇప్పుడు కూడా ఆ మూవీ షూటింగ్స్, ఈ ప్రమోషన్స్, డెకాయిట్ షూట్ అన్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నాను. సో దట్ ఫిలిం ఐఎమ్ వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ టు. ఐ థింక్ దట్ విల్ బీ గేమ్ చేంజర్ ఫర్ మై కెరియర్ అని నేను అనుకుంటున్నాను. డెకాయిట్ ఆ మూవీ గురించి అప్పుడే చెప్తారేమో. అప్పుడే చెప్పాలి. సో మొత్తానికి అంటే ఇప్పుడు చాలా వరకు జనాలు ఒక మైండ్ సెట్, మన ఆడియన్స్ అందరూ కూడా ఫుల్ అలవాటు అయిపోయారు అన్ని జానర్స్కి. సో ఈ మూవీ గురించి ఏం చెప్తారు ఆడియన్స్ అంటే? అందరూ చూడొచ్చా? అందరూ చూడొచ్చు. లవర్స్ వచ్చి చూడండి, ఫ్యామిలీ అందరూ వచ్చి చూడండి. పీపుల్ హూ ఎంజాయ్ థ్రిల్లర్స్, పీపుల్ హూ ఎంజాయ్ సస్పెన్స్, ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఎక్స్పీరియన్సెస్ కోసం, ట్విస్ట్ ఎంజాయ్ చేసేవాళ్ళు అందరూ చూడొచ్చు. దెర్ ఇస్ నో అడల్ట్ కాంటెంట్ ఏం లేదు ఇందులో. హ్యూజ్ బ్లడ్ షెడ్ కూడా ఏం లేదు. ఎస్, ఎవ్రీబడి ఆర్ ఇవాల్వింగ్, ద వే ఆఫ్ పర్సీవింగ్ ఆఫ్ ఫిల్మ్స్ చేంజ్ అయ్యాయి. బట్ దిస్ ఇస్ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అందరూ వచ్చి మంచిగా ఫ్యామిలీ అందరూ కూర్చొని చూడొచ్చు. సో మొత్తానికి సినిమా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. స్టే ట్యూన్డ్ టు సాక్షి.